లక్కీ ఆగు. ఆగు లక్కీ, నా మాట విను లక్కీ. ఎందుకు లక్కీ నీకు అంత కోపం? లక్కీ ఆగరా. అసలేమైందిరా నీకు? ముందు ఎలా ఉండేవాడు సరదాగా నవ్వుతూ నవ్విస్తూ, కానీ ఇప్పుడు మాట్లాడుతుంటే చిరాకులు, చిటికీ మాటికి కోపాలు. చెప్పురా, నేనేమైనా తప్పు చేస్తున్నానా? ఒకప్పుడు నువ్వు తిడుతున్నా కావాలనే తప్పులు చేసేదాన్ని. కారణం అప్పటి నీ కోపంలో లవ్ అండ్ కేరింగ్ కనపడేది. సో వాటిని చూడడం కోసం నీ దగ్గర తిట్టులు తిన్నా పర్లేదు అనుకున్నా. కానీ నేను చేసే ఏ చిన్న తప్పు వల్ల నువ్వు బాధపడకూడదని భయంతో బతుకుతున్నా. నాకేం వద్దురా, జస్ట్ నేను నీపై చూపించే ప్రేమని నువ్వు నాపై చూపించాలనుకుంటున్నాను అంతే. కానీ నీ కోపం నన్ను భయపెడుతుంది. నీ నుంచి నన్ను మెల్లమెల్లగా దూరం చేస్తుంది. ప్రతిసారి మీరు చేసే తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి నా కోపాన్ని వెళ్ళి చూపించకండి. ఏమన్నావు? నువ్వు ఎలాగైతే చూపిస్తున్నావు నా పైన ప్రేమని, నేను నీ పైన అలా చూపించాలా? నువ్వు చెప్పేది ఎలా ఉందో తెలుసా? ఆకాశం నుంచి వచ్చే వర్షపు చినుకు మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళినప్పుడు ఎందుకు కనిపించలేదు అని అడిగినట్టుంది. చూడు కిట్టు, ఆ వర్షపు చినుకు కనిపించకపోవచ్చు, కానీ చేరవలసిన చోటుకి చేరవలసిన టైం ఖచ్చితంగా చేరుతుంది. నా ప్రేమ కూడా అంతే. అవసరమైన చోట అవసరం మాత్రమే కనపడుతుంది. చూడు కిట్టు, ఒక బలమైన బంధం ఏర్పడినంత వరకే ఏ మగడైనా కోపాన్ని కోపంగా, ప్రేమని ప్రేమగా చూపిస్తాడు. వన్స్ ఆ బంధం ఏర్పడిన తర్వాత కోపాన్నే కాదు, లైఫ్లో ప్రతి ఒక్క ఎమోషన్ని కోపంలోనే చూపిస్తాడు ఏ మగాడైనా. అయినా ఇప్పుడు నీకు ఎంత చెప్పినా అర్థం కాదులే. వెళ్ళి మీ అమ్మని అడుగు, మీ నాన్న యొక్క ప్రేమ గురించి చెప్తుంది. అయినా కోపం చూపిస్తున్నానని చెప్పు, ఒప్పుకుంటాను. అంతేగాని ప్రేమ లేదని మాత్రం చెప్ప కిట్టు, తట్టుకోలేను. ప్రతి క్షణం భయపడుతూ ఉంటావా? నువ్వే కాదు కిట్టు, నీ విషయంలో ప్రతి క్షణం నేను భయపడుతూనే ఉంటాను. ఎందుకో తెలుసా? నీకు చీమ వల్ల కూడా హాని కలగకూడదని ప్రతి క్షణం హెచ్చరిస్తూ ఉంటాను. అదే నువ్వు అన్నట్టు కోప్పడుతూ ఉంటాను. అంతేగాని నీ మీద ప్రేమ లేక కాదు కిట్టు. ఇవేవి అర్థం చేసుకోకుండా చైల్డిష్గా బిహేవ్ చేసి నేను చూస్తుంటే అప్పుడప్పుడు బెత్తంతో 2 పీకాలనిపిస్తుంది. కానీ అలా చేయలేను, ఎందుకంటే ఇది ఒప్పుకోదు. సారీ, కొట్టు, పర్లేదు. ప్రతి మనిషి ప్రేమలో కోపం ఉంటుంది. ఆ కోపం వెనుక కారణం తెలుసుకుని ముందుకు వెళ్తే అందమైన ప్రేమ, అందులోని నిజాయితీ కనపడుతుంది. ఈ కోపంలోని ప్రేమ నిజమైతే మా కుట్టి స్టోరీ కథ మీకు అర్థమైనట్లే. ఇట్లు మీ నాని.